చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడారు. ఈ నెల 23, 24, 25, 26వ తేదీల్లో కుప్పంలో భువనేశ్వరి పర్యటన ఉంటుందని వెల్లడించారు. కుప్పం ప్రజలను కలిసి ఎన్నికల ముందు భువనేశ్వరి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన బెంగళూరు విమానాశ్రయం నుండి కుప్పంకు భువనేశ్వరి రోడ్డు మార్గాన చేరుకుంటారని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వచ్చిన బూత్ను దత్తత తీసుకుంటానని భువనేశ్వరి గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కుప్పం నియోజకవర్గంలోని కంచి బందార్లపల్లి, పైపాళ్యం గ్రామాల్లో అత్యధిక మెజార్టీ రావడంతో 2 గ్రామాలను భువనేశ్వరి దత్తత తీసుకుంటారని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో భువనేశ్వరి పర్యటించి మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. మేడం గారి పర్యటన 4 రోజుల పర్యటన అనేది పూర్తి చేయడం జరుగుతుంది. మళ్ళీ కూడా భువనేశ్వర్ గారు చెప్పడం జరిగింది, కుప్పం అనేది మా సొంత, కుప్పంలో ఉండే ప్రజలు కావచ్చు అందరూ కూడా మా సొంత కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. 8 సార్లుగా చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకొని అభిమానించిన వాళ్ళ కోసం 100% మేము ఏది చేయటానికన్నా వాళ్ళ అభివృద్ధి కోసం, జీరో పావర్టీ, పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయడం కోసం మా కుటుంబం మొత్తం కుప్పానికి కట్టుబడి ఉందని చెప్పనేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. నారా లోకేష్ గారిని కలిసిన సందర్భంలో కూడా కుప్పంలో కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా తీర్చే విధంగా కూడా ఆయన కూడా ఆదేశాలు అనేది ఇవ్వటం జరిగింది. ఈరోజు కుప్పం డెవలప్మెంట్ సంబంధించి ఏమేం కార్యక్రమాలు ప్రారంభమైనాయో మీరు అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు గారు 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు 30 రోజుల్లోనే తెచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఒకటి కృషి విజ్ఞాన కేంద్రం శాంతిపురం మండలంలో 50 ఎకరాల్లో ప్రారంభించబోవడం జరుగుతుంది. అలాగే కేంద్రీయ విద్యాలయం కృష్ణదాసనపల్లి దగ్గర 10 ఎకరాల్లో అత్యున్నత ప్రమాణాలతోటి స్కూల్ను కూడా, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ను కూడా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా ప్రారంభించబోతున్నాం. మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి సిఆర్డీఏ నుంచి అధికారులు వచ్చి వాళ్ళందరూ కూడా 3 రోజులు ఉండి సర్వే నిర్వహించుకొని ఏ విధంగా ఒక మోడల్ మున్సిపాలిటీ కింద కుప్పాన్ని తయారు చేయాలో దానికి సంబంధించి కూడా ప్రణాళిక రూపొందించడం జరుగుతోంది. మౌలిక వసతులు ఏదైతే ఆగిపోయినాయో ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే ఉంది. మళ్ళీ దాని కంప్లీట్గా పూర్తి స్థాయిలో 100% ఒక సాచ్యురేషన్ మోడ్లో ప్రతి గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం. అదేవిధంగా ఆయన జీవిత ఆశయంగా పెట్టుకున్నటువంటి పేదరికం లేని సమాజం, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఒక గౌరవంగా, ఒక అన్ని వసతులతో ఉండే విధంగా ప్రతి కుటుంబం యొక్క ఆదాయం పెంచే కార్యక్రమం అనేది 2వ కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడే మనకు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఇక్కడ ముందైతే ఏదైతే ఉన్నదో అంతకంటే కూడా ఈరోజు ఇంకా పకడ్బందీగా ఒక కడాకు ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్, ఒక చురుకైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పరిశీలించి నిర్ణయించి అన్ని డిపార్ట్మెంటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాల్ని మొత్తం కూడా నడిపించడానికి ఒక ప్రత్యేక అధికారిని పెట్టారు. అదేవిధంగా కలెక్టర్ గారు వారానికి ఒకసారి కుప్పం వస్తూ ఈరోజు అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలని కూడా మానిటర్ చేస్తున్నారు.